ముఖ్యంగా గత నెల రోజుల నుంచి రకరకాలుగా వివిధ దఫాలుగా ఏదో స్కామ్ జరిగిపోయిందని, ఈ రాష్ట్రంలో కొంపలని మునిగిపోయినాయని, అందరు ఆగంలో ఉన్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బానిస సమితి పూర్తిగా పొద్దున్న లేస్తే భజన చేసే బ్యాచ్ ఇవాళ ఒక నికాస్ అయినటువంటి పొద్దున్న లేస్తే ప్రజల మధ్య ఉండేటువంటి అడవి నుంచి అసెంబ్లీకి ఎదుగు వచ్చి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేటువంటి ఒక మహిళా మంత్రి పైన, ఆదివాసీ బిడ్డ పైన ఆరోపణలు లేనటువంటి నిరాధారణమైనటువంటి వాటితో పదే పదే కుంభకోణము, అవినీతి అని ఒక మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 17వ తారీఖు నాడు ఆ బానిస సమితి నుంచి ప్రెస్ మీట్ పెట్టిన రోజే మరునాడే మేము దాన్ని ఖండించాము, ఆధారాలు ముందు పెట్టాము. అయినా వదిలిపెట్టకుండా మళ్ళీ మొన్న పొంగులేటి సీనన్న పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటేరియట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పొన్నమన్న ఒకవైపు, అలాగే మంత్రి సీతక్క మరొక వైపు. ఆ మరునాడే వీళ్ళపైన మళ్ళీ కథనాలు మొదలైనాయి. నేనేమడుగుతున్నానంటే, మీరు దమ్మున్నోళ్ళైతే 10 సంవత్సరాలు మీరు రాజకీయం చేస్తున్నారు కదా, ప్రభుత్వాన్ని నడిపినారు కదా, మరి నువ్వు చేసినప్పుడు జరిగినటువంటి టెండర్లో జరిగినటువంటి వాటి పట్ల అవకతవకలు జరిగినాయని నువ్వు ఒప్పుకుంటావని అడుగుతున్నాను. నేను 2018లో ఇదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద 10,000 రూపాయల ఫోన్ని 9,945 రూపాయలకు సేమ్ థర్డ్ పార్టీ అయినటువంటి టీజీటీఎస్ నుంచే చేశారు. మరి ఆ రోజు ఇది జరిగినట్టు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకుంటామని అడుగుతున్నా. రెండవది 2021లో 8,000 రూపాయల ఫోన్ని 9,342 రూపాయలకి ఇదే 2G 32 GB ఆ రోజు, దీనిని కూడా సేమ్ టీజీటీఎస్ ద్వారానే జరిగింది. మరి ఇది ఒప్పుకుంటారని అడుగుతున్నాను. మూడో విషయం, ఇవాళ మేము తీసినటువంటి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినటువంటి పోషణ్ అభియాన్లో జరిగినటువంటి 38,130 ఫోన్లకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన ధర 11,800 రూపాయలు. దీనికి మనం 11,650 రూపాయలకు మాత్రమే ఫిక్స్ చేశాము. సో దీన్ని కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా థర్డ్ పార్టీ అయినటువంటి టీజీటీఎస్ ద్వారానే టెండర్ వేశాము. ఈ టెండర్లో కూడా సెంట్రల్ ప్రతిపాదించినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఇది జంప్ పోర్టల్ ద్వారా జరిగేటువంటిది. ఇక్కడ పూర్తిగా ఒక 5గురు ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇందులో సభ్యులుగా ఉంటారు. మరి ఇది కూడా తెలవనటువంటి దౌర్భాగ్యం లెక్క, సన్యాసి లెక్క ఇందులో ఏమో అయిపోయిందని ముచ్చట్లు చెప్తున్నటువంటి వాళ్ళకి ఇది యొక్క కళ్ళు తెరవాలని గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆరోపించేటువంటి సన్యాసికి 17వ తారీఖు మార్చి 3 నాడు ఈ స్కీమ్కి సంబంధించి నువ్వు చెప్పింది ఏంటి? 8,44,19,820 కోట్ల రూపాయలు, అంటే పూర్తిగా 8,45,19,800 రూపాయలతో ఇది ఆ రోజు జరిగిందని ఫస్ట్ ట్విట్టర్లో మీరు పెట్టినటువంటి అఫీషియల్. తర్వాత ఏప్రిల్ 10వ తారీఖు నాడు పెట్టినటువంటి దాంట్లో నువ్వు ఇచ్చినటువంటిది ఎంత? 30 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి నీవు 10వ తారీఖు నాడు చెప్పినటువంటి స్టేట్మెంట్. ఇది నీ అఫీషియల్ ట్విట్టర్లో ఇప్పటి కూడా ఉందనుకుంటూ నేను స్క్రీన్ షాట్ చేసి అదే ప్రింట్ తీశాను. అయితే 17/3వ తారీఖు నాడు నువ్వు ఇచ్చినటువంటి ప్రైస్ ఎంత? దాని యాక్చువల్ కాస్ట్ 11,999 రూపాయలని ఆ రోజు మీరు ఇచ్చినటువంటిది మీడియా సోదరులకు కూడా ఇస్తాను. ఫస్ట్ డే మీరు సామ్సంగ్ 06 మోడల్కి ప్రైస్, యాక్చువల్ ప్రైస్ 11,999 మీరు ఇచ్చారు ఆ రోజు. తర్వాత మొన్న 10వ తారీఖు నాడు సన్నాయి నొక్కుతూ సంగీత్లో ఉన్న అది 8,249 రూపాయలని మళ్ళీ మీరు పెట్టినటువంటి కాపీ. నేను కొనుక్కొచ్చిన ఘనకార్యం సాధించిన అని చెప్పి ఏదో చెప్పినావు. నేను పెద్ద వాస్కోడిగామని అది కనుక్కున్నా, ఎవరు చేయలేని పని నేను చేసిన అని భజన బ్యాచ్ దగ్గర గొప్ప మెప్పు పొందడం కోసం ఈ మధ్య కాలంలో బాలకోసం మన పొద్దున్న లేస్తే ఆయన ఎంట పడతాడు, ఈడవాడు ఎప్పుడొచ్చినాడని మాట్లాడుతున్నాడు కదా. అంతకన్నా ముందు రేసులో పరిగెత్తడం కోసం రేస్ కుక్క లెక్క ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినటువంటి దానికి నేను ఇది కౌంటర్ చేస్తున్నాను. సో ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, టెండరు జరిగిందే 44,42,14,500 రూపాయలకి టెండర్ అన్నది ఎంఓయు అయ్యింది. మరి ఇది 54 కోట్లు అన్నది ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాం. నీకు నచ్చినట్టుగా, నీకు జరిగినట్టుగా, నీకు తోచినట్టుగా
తప్పును తప్పు అని అంటే ఒప్పును తప్పుగా చూపించే ప్రయత్నం నువ్వు చేస్తే చదువుకొని వచ్చినవా లేదంటే కాపీ కొట్టి వచ్చినావా అని అడుగుతున్నాను నేను. పదే నేను ఎడ్యుకేటెడ్ని యువకుని అని చెప్తావు కదా, యువకుడు అనేటాడు చదువుకున్నోడైతే సమాజానికి మంచి చెప్తాడు. కాబట్టి పూర్తిగా ఒక అవాస్తవమైనటువంటి పేపర్ని డాక్యుమెంట్ని ముందు పెట్టి సీతక్కను అవినీతి మరకలు అంటించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి మేము నిన్న నోటీస్ ఇచ్చాం. నోటీసు కేసీఆర్కి ఏం సంబంధం, ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. మీ కేసీఆర్ ఎవరు? మీ పార్టీ ప్రెసిడెంట్. అఫీషియల్ గా మీ ట్విట్టర్లో, బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్లో మీరు అఫీషియల్ గా సీతక్క 30 కోట్ల కుంభకోణం చేసిందని మీ అఫీషియల్ ట్విట్టర్లో మీరు పోస్ట్ చేశారు. ఎప్పుడు మొన్న 5వ తారీఖు రోజు మీరు పోస్ట్ చేశారు. 11వ తారీఖు నాడు మీరు పోస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఇంకా అది ట్విట్టర్లో ఉంది. నేను ఇప్పుడు కూడా దాన్ని క్రాస్ చెక్ చేసిన, ఉందా డిలీట్ చేశారని ఉంది. కాబట్టి నీ పార్టీకి చెందినటువంటి అధినేత కేసీఆర్ గారికి మేము నోటీసులు ఇచ్చాం. తప్పు చేయని దానికి తప్పు చేశామని ఒక మంత్రి పైన ఆరోపణలు చేస్తూ మీ అక్కసు వెళ్ళగక్కుకుంటున్నారు. ఎందుకు ఆమె పైన అంత అక్కసు మీకు అని అడుగుతున్నాను నేను. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని మీ కేటీఆర్ గారిని పొద్దున్న చేస్తే భజన చేయమని చెప్పేటువంటి మీ యువ నాయకుడికి ఆయన ఆ రోజు సీతకు ఒకటే అడిగింది, మహిళా సంఘాలకే మేము 57,000 కోట్ల రూపాయలను రుణాలు ఇచ్చినాము, ఇయ్యకపోతే ఇచ్చినట్టుగా మీరు చూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్ అన్నారు. అక్క మేము ఇచ్చినామని చెప్పేసి ఆమె ప్రూఫ్ చూపింది. మరి నువ్వు రాజీనామా చేయలేదు కదా ఆ రోజు, మేము దాని గురించి మిమ్మల్ని ఏం అడగలేదే. సో రాజకీయాల్లో జనరల్ గా మాట్లాడినారు, ప్రూఫ్ చూపించాం, సైలెంట్ అయ్యారు అనుకున్నాం. కానీ ఇంత చౌకబారి, ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ మీరు పదే మీ అఫీషియల్ దాంట్లో పెట్టి చెయ్యని దానికి చేసినట్టుగా మీరు శునకానందం పొందుతున్నప్పుడు, ఒక మహిళగా కింది వర్గాల నుంచి వచ్చినటువంటి ఉమెన్ గా ఇవాళ నిత్యము ప్రజలతో ఉండేటువంటి వ్యక్తి పైన మీరు ఆరోపించినప్పుడు మానసికంగా కానీ తనకి ఆటోమేటిక్ గా తప్పు చేయనప్పుడు డెఫినెట్ గా ఆక్రోశం అనేది వస్తుంది, ఆవేశం అనేది వస్తుంది. 100% చెప్పే చూపించిన తనైతే నేనైతే 4 తన్నేదాన్ని. Subscribe us and press the bell icon for more interesting updates.